గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మిషన్ మార్క్స్ సంబంధించిన లైట్ లెసన్ సంబంధించిన 2 స్లిప్ టెస్ట్లు చూద్దాం. మొన్న కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఒకటైంది. స్లిప్ టెస్ట్ రైజింగ్ స్టార్ ఒకటైంది. ఇప్పుడు రైజింగ్ షైనింగ్ 2 కలిపి ఒక వీడియోలో చూసేద్దాం. ఓకేనా? విత్ ఆన్సర్స్ కూడా మనకి ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, చూసుకొని జాగ్రత్తగా. ఫస్ట్ రైజింగ్ స్టార్ షైనింగ్ స్టార్ చూసుకుంటే మనం ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. రాజు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ హిస్ బెంజిన్ ఈజ్ మోర్ దాన్ ఎయిర్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ మోర్ దాన్ బెంజిన్ అని రాణి అంది. రెండిట్లో ఎవరు కరెక్ట్ అని అడుగుతున్నాడు. మనకేం తెలుసంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎయిర్లో ఎక్కువ ఉంటుందండి. ఎయిర్లో ఎక్కువ ఉంటుంది, ఎయిర్ వాక్యూమ్లో. సో డెన్సర్ మీడియంలో స్పీడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి బెంజిన్లో తక్కువగా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ మోర్ దాన్ బెంజిన్. సో ఎవరు కరెక్ట్ అవుతారు? ఇప్పుడు మనకి రాణి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. రాణి. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పవర్ ఆఫ్ లెన్స్ ఎంత ఇచ్చాడు? -4d ఇచ్చేసాడు పవర్ ఆఫ్ లెన్స్. అయితే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లెన్స్ అన్నాడు. అయితే ఏ టైప్ ఆఫ్ లెన్స్ అది అడుగుతున్నాడు. పవర్ అనేది నెగిటివ్ ఉందనుకోండి, పవర్ నెగిటివ్ ఉంటే దీని ఫోకస్ కూడా నెగిటివ్ ఉంటుంది. ఫోకస్ అనేది దేనికి నెగిటివ్ ఉంటుంది? కాన్వెక్స్గా కాన్కేవ్గా? కాన్కేవ్కి నెగిటివ్ ఉంటుంది, రైట్? సో కాన్వెక్స్ లెన్స్కి పాజిటివ్ అండ్ కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్ ఫోకల్ లెంత్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ పవర్ వస్తుంది. సో నేచర్ ఆఫ్ ద లెన్స్ అని అడుగుతున్నాడు కాబట్టి కాన్కేవ్ లెన్స్ అని రాసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ లైట్ డజంట్ డిపెండ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. అశోక్ ఇలా అన్నాడంట, స్పీడ్ ఆఫ్ లైట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్ అవ్వదు అని చెప్పి. ఏమైనా 2 క్వశ్చన్లు తయారు చేస్తే మనం మనోడు చెప్పిన తప్పుని వాడికే తెలిసేలా చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఇప్పుడు 2 క్వశ్చన్స్ తయారు చేయాలి మనం. సో 2 క్వశ్చన్స్ మీకు డిస్ప్లే అవుతాయి, జాగ్రత్తగా చూసుకోండి మనకి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వై షుడ్ వై అవాయిడ్ లుకింగ్ డైరెక్ట్లీ అట్ ద సన్ త్రూ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే తెలుసు కదా, భూతద్దం. భూతద్దంలో ఏ లెన్స్ ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్ ఉంటుందో లైట్ రేస్, సన్ నుంచి వచ్చిన లైట్ రేస్ అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? కాన్వర్జ్ అయిపోయి అలా దగ్గరికి వచ్చేసి మన కంట్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి. అంత హై పవర్ఫుల్ లైట్ రేస్ అన్నీ వెళ్ళి కరెక్ట్గా మన రెటీనా మీద పడిపోతాయి. సో ఏమైపోతుంది? అంత ఎక్కువ హీట్ ఎనర్జీ ఉన్న లైట్ రేస్ మన కంటి మీద పడితే సో రెటీనా అనేది కంప్లీట్గా పర్మనెంట్ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం ఏం చేయాలి? సన్ని ఎక్కువసేపు చూడకూడదు, డైరెక్ట్గా అసలు చూడకూడదు. సో వీటి ఆన్సర్స్ డిస్ప్లే అవుతే చూసుకొని జాగ్రత్తగా. సో నెక్స్ట్ క్వశ్చన్, how would you use refraction to make a small object appear larger? So how would you use refraction? సో రిఫ్రాక్షన్ యూజ్ చేసి స్మాల్ ఆబ్జెక్ట్ని పెద్ద ఆబ్జెక్ట్ కింద చేయడానికి ఏం చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మన దగ్గర ఒక కాన్వెక్స్ లెన్స్ ఉందనుకోండి. ఈ కాన్వెక్స్ లెన్స్ ఆప్టికల్ సెంటర్ F1 to F1. మనకి ఏం కావాలి? స్మాల్ ఆబ్జెక్ట్ పెద్ద ఆబ్జెక్ట్ అవ్వాలి కదా. ఈ రెండింటికి మధ్యలో పెట్టామనుకోండి ఆబ్జెక్ట్ని, ఏమైపోతుందంటే వచ్చే ఇమేజ్ అదేంటి
ఏమవుతుంది, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి సో సేమ్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ వస్తుంది, కాకపోతే పెద్ద ఇమేజ్ వస్తుంది ఈసారి. రైట్, అందుకోసమే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి, ఫోకస్కి అండ్ ఆప్టికల్ సెంటర్కి మధ్యలో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇందులోంచి వచ్చిన లైట్ రేస్ ఫోకస్లో వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ ఫోకస్ రెండు మీట్ అవ్వవు కాబట్టి బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడో మీట్ అవుతున్న ఫీల్ అవుతుంది. సో వీ గట్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది అనమాట. సో పెద్ద ఇమేజ్ వస్తుంది. సో దాట్స్ ఇట్. సో ఇవి ఓవరాల్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకొకసారి మనం 4 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో 4 మార్క్ క్వశ్చన్స్లో 6th క్వశ్చన్ రే డయాగ్రామ్ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. 6th క్వశ్చన్ రే డయాగ్రామ్ ఫర్ బైకాన్వెక్స్ లెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇది కూడా రే డయాగ్రామే, మళ్ళీ బైకాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టేబుల్ అండి. టేబుల్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ చూడండి. Arun wants to create a virtual and direct image by using following lenses or mirrors. సో వీడు ఇప్పుడు ఏం తయారు చేద్దాం అనుకుంటున్నాడంట, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేయాలనుకుంటున్నాడంట. ఏ లెన్సెస్ నుంచి, అన్ని లెన్సెస్ అన్ని మిర్రర్స్ మనకు తెలిసిన అన్నిటి నుంచి. అయితే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడతావు అని అడుగుతున్నాడు. కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ప్రతి చోట రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకి. సో కాన్కేవ్ మిర్రర్ అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఎక్కడ పెడతాం, పోల్కి ఫోకస్కి మధ్యలో పెడతామో అప్పుడు మాత్రమే మనకి వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం రాస్తాం, బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ కాన్వెక్స్ మిర్రర్ అయితే ఎక్కడ పెట్టినా మనకి అదే ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎనీవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, ఎక్కడ పెట్టినా సరే. మళ్ళీ కాన్కేవ్ లెన్స్ కూడా సేమ్ ఆన్సర్, ఎనీవేర్. బట్ కాన్వెక్స్ లెన్స్కి మాత్రం మళ్ళీ ఎక్కడ పెట్టాలి, ఇలాగే చేసాం మనం, ఆప్టికల్ సెంటర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో పెట్టాలి, బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ. అప్పుడు అక్కడ పెడితే మాత్రమే మనకి వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో దీని ఆన్సర్ కూడా టేబుల్ ఫార్మాట్లో మీకు కనిపిస్తుంది చూడండి. సో ఓకే, ఇప్పుడు ఒకసారి మనం రైజింగ్ స్టార్ పేపర్ చూసుకుంటే, మనం షైనింగ్ అయిపోయింది మనకి. సో రైజింగ్ స్టార్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు, వాసు. కీర్తి ఏమంటుంది, కాన్కేవ్ మిర్రర్ విల్ బి యూజ్డ్ యాజ్ అ రియర్ వ్యూ మిర్రర్ అంటున్నాడు. లేదు, వాసు ఏమంటాడంటే కాన్వెక్స్ మిర్రర్ విల్ బి యూజ్డ్ యాజ్ అ రియర్ వ్యూ మిర్రర్ అంటున్నాడు. ఎవరు కరెక్ట్, వాసు స్టేట్మెంట్ కరెక్ట్ అండి. వాసు ఏం చెప్తున్నాడు, కాన్వెక్స్ మిర్రర్ విల్ బి యూజ్డ్ యాజ్ అ రియర్ వ్యూ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో మనకి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చిన్నగా అయిపోతాయి కాబట్టి బండి సైడ్ అద్దాలకి, కారు సైడ్ అద్దాలకి, ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే ఈ కాన్వెక్స్ మిర్రర్తో వాడతాం. అప్పుడు పెద్ద పెద్ద ఇమేజెస్ అన్నీ కూడా ఏమైపోతుందంటే ఎక్కువ దూరం అనేది మనకి అందులో కనిపిస్తుంది అన్నమాట. పెద్ద పెద్ద కార్లు కూడా చిన్న చిన్నగా మనకు అందులో కనిపిస్తాయి కాబట్టి సో కాన్వెక్స్ మిర్రర్ వాడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఐఎమ్ ఏ పాయింట్ ఆన్ ద లెన్స్. లెన్స్ మీద ఈవిడ ఒక పాయింట్ అంట, 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, when a light ray passes through me it will not deviate. who am I? లైట్ రే దాని నుంచి వెళ్తే అసలు బెండ్ అవ్వదంట లైట్ రే. ఎప్పుడైతే ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తుందో లైట్ రే బెండ్ అవ్వకుండా అటు పక్కకు ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఓ, ఆప్టికల్ సెంటర్. రైట్. సో నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే,
లైట్ ట్రావెల్స్ విత్ ద సేమ్ స్పీడ్ ఇన్ ఎనీ మీడియం అని వరుణ్ అంటున్నాడు. ప్రతి మీడియంలోనూ లైట్ ఒకటే స్పీడ్తో వెళ్తుంది అని అంటున్నాడు. సో మనం ఇప్పుడు 2 క్వశ్చన్లు తయారు చేసి ఆడి తప్పు ఆడే తెలుసుకునేలా చేయాలి. రైట్? సో 2 క్వశ్చన్స్ మీకు డిస్ప్లే అవుతాయి చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్, వై డూ యూ ప్రిఫర్ ఎ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్? సో ఇదే క్వశ్చన్ సంబంధించి మనకి ఫస్ట్లో బిట్ కూడా అడిగాడు. కాన్వెక్స్ మిర్రర్ని ఎందుకు వాడతాం రియర్ వ్యూ మిర్రర్స్లో అని. ఎందుకు వాడతాము? ఇందులో మనకి ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ అ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, రైట్? ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్. చాలా చిన్న చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి కాబట్టి మనకి చుట్టూరు ఉన్న ట్రాఫిక్లో బిహైండ్ మన వెనకాల ఏ వెహికల్ వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో దట్స్ 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసారనుకోండి. రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్కి ఏమైనా 2 అప్లికేషన్స్ రాయమంటున్నాడు. సో మనకి కాన్కేవ్ మిర్రర్స్ని వెహికల్ హెడ్లైట్స్లో లేకపోతే టార్చెస్లో మనకి ఈ షేప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రిఫ్లెక్టర్స్ కింద వాడతాం అన్నమాట. మిర్రర్స్ని, కాన్కేవ్ మిర్రర్స్ని వెహికల్ హెడ్లైట్స్లో కానీ టార్చెస్లో అయినప్పుడు లైట్ అనేది ఏమైపోతుంది, ఇలా దూరంగా వెళ్ళిపోయి డైవర్జ్ అయిపోయి లైట్ అనేది ఎక్కువ దూరం కనిపిస్తుంది మనకు, అందుకోసం. రైట్? అండ్ నెక్స్ట్ డెంటిస్ట్లు కానీ ఈఎన్టీ డాక్టర్స్ కానీ వాడుతూ ఉంటారు దాన్ని. ఇది వాడినప్పుడు ఏమైపోతుందంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఎందులో వాడతామంటే షేవింగ్ మిర్రర్స్లో వాడతారు, ఇంకా సోలార్ ఫర్నేసెస్లో కూడా వాడతారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. సో ఆన్సర్స్ డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్స్. ఇది రే డయాగ్రామే. ఇన్ఫినిటీ దగ్గర ఒకటి, C&F దగ్గర ఒకటి. నెక్స్ట్ ఇది కూడా రే డయాగ్రామే. బై కాన్వెక్స్ లెన్స్. ఇందాక బై కాన్వెక్స్ లెన్స్, ఇప్పుడు కూడా అడిగాడు. ఇక్కడ ఒకటే కాన్కేవ్ మిర్రర్ అడిగాడు. ఇన్ఫినిటీ F1. సో ఆన్సర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తే చూసుకొని జాగ్రత్తగా. సో లాస్ట్ క్వశ్చన్ ఇందాకదే మళ్ళీ, రైట్? సో అరుణ్ వాంట్స్ టు క్రియేట్, మనకి సేమ్ క్వశ్చన్ మనకి ఇందులో వచ్చింది, సేమ్ క్వశ్చన్ మనకి అందులో వచ్చింది. అక్కడ రైజింగ్ స్టార్స్లో వచ్చింది, ఇప్పుడు సారీ షైనింగ్లో వచ్చింది, రైజింగ్లో కూడా సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఏం చేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి? ఫస్ట్ది బిట్వీన్ P and F, సెకండ్ అండ్ థర్డ్ ఎనీవేర్ ఆన్ ద మిర్రర్ అండ్ లెన్స్, లాస్ట్ది బిట్వీన్ O and F. అంతే కదా, రైట్? ఒకసారి చూసుకోండి. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ ది ఓవరాల్.